ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం. ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చేట్టు అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ. నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ప్రొజ్యూమర్ అని. నాకు బాగా జ్ఞాపకం, 1999 కరెంటు లేని పరిస్థితి. అసెంబ్లీలో గంటల తరబడి కరెంటు గురించి మాట్లాడేవాళ్ళు. పొలాలు ఎండిపోయేటివి, అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు కాదు. నేను అసెంబ్లీ అడ్జర్న్ చేసి పొలం చూసి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు. ఇలాంటి సందర్భాలన్నీ చూశాను. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. 2004కి పవర్ షార్టేజ్ లేకుండా చేశాం, కానీ ఉండే పవర్ పోయింది, అధికారం పోయింది. హార్ష్ డెసిషన్ తీసుకున్నామని. కానీ పర్వాలేదు, ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో నెంబర్ 1గా భారతదేశం ఉండడం గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. తర్వాత రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాల్లో వచ్చాయి. ఈరోజు అమెరికాలో కూడా మీకు 4 గ్రిడ్లు ఉన్నాయి. ఒక గ్రిడ్కి సంబంధం లేదు. ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. మీ ఊర్లో తయారు చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. అలాంటి పవర్ఫుల్ గ్రిడ్ ఉంది. రెండవది సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్కి శ్రీకారం చుడుతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ చేయబోతున్నాం. ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి, ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్కి వెళ్తే యూ కెన్ ఇమాజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్. దానికి నాంది పలుకుతున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అమెరికాలో మీరుండి అక్కడ ఇది చేశారు. నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యాల్లో ఓసారి 1924 చాలా అవస్థలు పడ్డాం. ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చేయగలుగుతారు. అలాంటివన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్గా, అమరావతిని, మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. అమరావతి అంటే ఒక పక్కనే ఉండదు. ఈ అమరావతి విల్ బి కవర్డ్. విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి, ఔటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరు కవతల వస్తుంది. దగ్గర విజయవాడ కవతల, ఇంకా దూరంగా ఎయిర్పోర్ట్ కవతలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో 162 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్. రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. అన్ని సర్వీసెస్ కూడా డక్ట్లో ఉంటాయి, కన్సీల్డ్ ఉంటాయి. రోడ్లు కట్ చేసే పరిస్థితి లేదు. సోలార్ ఎనర్జీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ సిటీగా తయారు చేస్తాం. ఇలాంటి